రీసెంట్ గా పహల్గామ్ లో జరిగిన విధ్వంసం వల్ల ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతుందా? ఇన్ కేస్ ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరిగితే ఎవరు గెలుస్తారు? పాకిస్తాన్ చేతిలో అంత మనీ ఉందా మన ఇండియాతో వార్ చేయడానికి? ఈ పాకిస్తాన్ మాటి మాటికి మా దగ్గర ఆటం బాంబ్ ఉంది అని ధమ్కి ఇస్తుంది. पानी बंद करेंगे हम आपका सांस बंद कर देंगे, अगर हमारा पानी बंद करेंगे तो फिर जंग के लिए तैयार हो जाएं। ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए। ఈ పాకిజా మాటలు ఇండియాను వెనకడు వేస్తుందా? కరెంట్ సిచ్యువేషన్ లో ఎవరి సామర్థ్యం ఏంటి అనే క్వశ్చన్ చాలా చర్చనీయం. హే హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వార్ జరిగితే ఎవరు గెలుస్తారు? మనం ఈ వీడియోలో మిలిటరీ స్ట్రెంగ్త్, ఎకానమీ, టెక్నాలజీ, అలయన్సెస్ గురించి అన్ని యాంగిల్స్ లో అనలైజ్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, ఆర్మీ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ ఆర్మీ సైజ్ ఈజ్ అరౌండ్ 14 lakh soldiers, whereas పాకిస్తాన్ కి కేవలం 6 lakh soldiers మాత్రమే ఉన్నారు. సింపుల్ గా చెప్పాలంటే మ్యాన్ పవర్ లో ఇండియా డెఫినెట్లీ వెరీ స్ట్రాంగ్. నెక్స్ట్, ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడితే ఇండియా హ్యాస్ ఓవర్ 2000 ఎయిర్క్రాఫ్ట్స్, వెరాజ్ పాకిస్తాన్ కి అరౌండ్ 900 ఎయిర్క్రాఫ్ట్స్ మాత్రమే ఉన్నాయి. టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ కదా. ఇండియా హ్యాస్ దియర్ రఫేల్ జెట్స్, Sukhoi 30s, తేజస్. కానీ పాకిస్తాన్ mostly relies on older F-16s and some JF-17s, which is from Guntanakka, China. So, air domination కూడా ఇండియాదే. ఇక నేవీ విషయంకి వస్తే ఇండియా ఈజ్ ఏ బ్లూ వాటర్ నేవీ, అంటే వీ కెన్ ఆపరేట్ ఫార్ ఫ్రమ్ హోమ్ టు. పాకిస్తాన్ నేవీ చాలా స్మాల్. సింపుల్ గా చెప్పాలంటే సీ బ్యాటిల్ జరిగితే ఇండియాకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది. నేవీ గురించి మాట్లాడుతుంటే నాకు 1971 లో ఇండో పాక్ వార్ టైం గుర్తొస్తుంది. పాకిస్తాన్ సబ్మెరైన్ పిఎన్ఎస్ గాజీ ఎక్కడో విన్నట్లుంది కదా. ఎస్, పిఎన్ఎస్ గాజీని ఇండియన్ నేవల్ ఫోర్సెస్ వైజాగ్ కోస్ట్ దగ్గర సింక్ చేసింది. గాజీ టార్గెట్ ఐఎన్ఎస్ విక్రాంత్ ని డిస్ట్రాయ్ చేయడం. బట్ మన నేవల్ ఫోర్సెస్ స్ట్రాటజీ వల్ల అది గాల్లో కలిసింది. ఈ గాజీ సింకింగ్ వల్ల బే ఆఫ్ బెంగాల్ లో ఇండియాకి ఫుల్ కంట్రోల్ వచ్చింది అండ్ వార్ లో గ్రేట్ విక్టరీ అచీవ్. ఇది ఆల్మోస్ట్ 50 years కింద జరిగింది. కరెంట్ సిచ్యుయేషన్ లో అసలు పాకిజాకి మన నేవీతో పోటీ అస్సలు లేదు. ఓకే, ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ గురించి మాట్లాడాలి. బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ న్యూక్లియర్ పవర్స్. ఇండియా ఫాలోస్ ఏ పాలసీ కాల్ నో ఫస్ట్ యూజ్, అంటే మనం ఫస్ట్ న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చెయ్యము, జస్ట్ మనం డిఫెన్స్ మెథడ్ గా యూజ్ చేస్తాం. పాకిస్తాన్ ఆన్ ద అదర్ హ్యాండ్ దే హ్యావ్ ఫస్ట్ యూజ్ పాలసీ, అంటే డేంజర్ కనిపించగానే యూజ్ చేయడానికి రెడీగా ఉంటారనమాట. అది చాలా రిస్కీ కాన్సెప్ట్. బట్ యాక్చువల్ న్యూక్లియర్ వార్ వస్తే రెండు కంట్రీస్ కి డిస్ట్రక్షన్ గ్యారంటీ. సో న్యూక్లియర్ వార్ అనేది లాస్ట్ ఆప్షన్. అయితే వార్ అంటే ఓన్లీ ఆర్మీ అండ్ వెపన్స్ కాదు, కంట్రీస్ ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్. భారత్ ఎకానమీ వచ్చి $3.7 trillion and it is one of the top economies in the world, whereas Pakistan's economy is only around $350 billion. కౌంట్ ఏంటంటే మన రైల్వే బడ్జెట్ కంటే చాలా తక్కువ. పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్ కి ఓవర్ 6 lakh crores అప్పు ఉంది. తినడానికి తిండి, కడుక్కోవడానికి నీళ్ళు లేవు, కానీ వీళ్ళు కాశ్మీర్ కావాల్సి వచ్చింది. ఏ కంట్రీ అయినా మనీ లేకుంటే వార్ లో సస్టైన్ అవడం చాలా కష్టం. ఇండియా కెన్ ప్రొడ్యూస్ ఇట్స్ ఓన్ వెపన్స్, ఫ్యూయల్, ఫుడ్ సప్లైస్. బట్ పాకిస్తాన్ మాత్రం చాలా వరకు ఇతర కంట్రీస్ నుండి ఇంపోర్ట్స్ చేసుకుంటది. సో లాంగ్ వార్ అయితే ఇండియా డెఫినెట్లీ సస్టైన్ అవ్వగలదు. చివరిగా సపోర్ట్ విషయంకి వస్తే ఇండియా హ్యాస్ గుడ్ రిలేషన్స్ విత్ USA, ఫ్రాన్స్, రష్యా, ఆస్ట్రేలియా. బట్ పాకిస్తాన్ కి మెయిన్ సపోర్ట్ తన బిగ్ బ్రదర్ గుంటనక్క చైనా అండ్ ఫ్యూ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉంటారు. నాకు తెలిసి మిడిల్ ఈస్ట్ లో కూడా ఎవరు దేకరు. బట్ డైరెక్ట్ వార్ లో మెనీ కంట్రీస్ విల్ కాల్ ఫర్ పీస్ బికాస్ నోబడీ వాంట్స్ వార్ బిట్వీన్ టూ న్యూక్లియర్ వెపన్ కంట్రీస్, రైట్? స్టిల్ మోరల్ అండ్ స్ట్రాటజిక్ సపోర్ట్ ఫర్ ఇండియా సైడే ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ గా చూస్తే మ్యాన్ పవర్ లో ఇండియా స్ట్రాంగ్,
ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీలో ఇండియా సుపీరియర్, ఎకానమీలో ఇండియా మచ్ బిగ్గర్, ఇంటర్నేషనల్ సపోర్ట్లో కూడా ఇండియా పాజిటివ్ సైడ్లో ఉంది. లాస్ట్లీ పాస్ట్ 2 to 3 డేస్ నుండి సోషల్ మీడియాలో ఇండియా పాక్ గురించి ఎన్నో స్టోరీస్ అండ్ డిస్కషన్స్ నడుస్తుంది. అలానే రీసెంట్గా పాకిస్తాన్కి చెందిన బిలావల్ భుటో ఒక అడుగు ముందు వేసి సింధు నది మాది అంటున్నాడు. మీరు వాటర్ కట్ చేస్తే వాటర్ బదులు నదిలో రక్తం పారుతుందని ధమ్కి ఇస్తున్నాడు. सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा. इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा. ఫ్రెండ్స్, మీరందరూ గుండెపై చేయి వేసుకొని చెప్పండి. ఇండియా నుండి పాకిస్తాన్ వరకు యావత్ ప్రపంచానికి తెలుసు, ఒకవేళ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో వార్ జరిగితే వాట్ వుడ్ బి ద రిజల్ట్ అని. పాకిస్తాన్ అండ్ పాక్ సపోర్టర్స్ కాసేపు ఇమాజినేషన్ పక్కన పెట్టి రియాలిటీ చెక్ చేసుకోండి. ఎంతసేపు ఈ ఫాల్తూ మాటలు చెప్పే బదులు, అజ్ఞానాన్ని బోధించే బదులు, టీవీలలో అల్లా పేరుతో యూత్ ని తప్పుదోవ పట్టించే బదులు దేశ హితం కోసం, డెవలప్మెంట్ కోసం పనిచేయండి. ఫ్రెండ్స్, మీరు గమనించారో లేదో, ఈ పహల్గామ్ అటాక్ కూడా అక్టోబర్ 7th ఎలాగైతే హమస్ ఇజ్రాయెల్లో ఎంటర్ అయ్యి జ్యూస్ ని వెతికి చంపిందో, సేమ్ పహల్గామ్ లో హిందూస్ పై అదే రిపీట్ అయింది. దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉంది అంటారా? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.